మనం నిత్యం చూసే వృక్షాలు, పువ్వులు, కాయల్లో ఎన్నో ఔషధాలు దాగి ఉన్న విషయం తెలిసిందే. అయితే పురాతన కాలం నుండి భారతదేశంలో అనేక ఆయుర్వేద మందులను, మూలికలు మరియు వేర్లను ఉపయోగించి తయారు చేస్తూ ఉన్నారు. కొన్ని పూలల్లో కూడా అద్భుతమైన ఔషధాలు దాగి ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మందారం ఒకటి. మందార పువ్వు ఎరుపు, తెలుపు, పసుపు, పింక్ రంగులలో ఉంటాయి. ఆయుర్వేదం మందులలో ఎక్కువగా ఎరుపు రంగు మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు. మందార సౌందర్యపరంగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎర్రటి మందార పూలంటే లక్ష్మీదేవికి, గణపతికి ఎంతో ఇష్టం. అలాంటి ఎర్రటి మందార పూలతో ఈ విధంగా పూజ చేస్తే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. సోమవారం మందార పూలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే కుబేరులవటం ఖాయం. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మందార, జమ్మి ఆకులను గనుక లక్ష్మీ గణపతికి సమర్పిస్తే తీరని కోరికలైనా సరే తీరిపోతాయి అంటున్నారు పండితులు. ఎందుకంటే పూర్వం నుండి కూడా మందారానికి, జమ్మి చెట్టుకు అంత ప్రాధాన్యత ఉంది. జమ్మి చెట్టు విజయానికి సంకేతం. ఈ చెట్టులో అగ్ని నిక్షిప్తమై ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అగ్ని వీర్యమే సువర్ణం అంటారు. అంటే బంగారాన్ని అగ్నిలో వేసి బాగా కాల్చితేనే మంచి బంగారం వస్తుంది. అందుకే జమ్మి బంగారం కురిపించే కల్పవృక్షంగా పూజలు అందుకుంటోంది. యజ్ఞ యాగాదుల్లో జమ్మి కొమ్మల రాపిడి ద్వారా మాత్రమే అగ్నిని సృష్టిస్తారు. అలాంటి జమ్మి వృక్షం దేవీ రూపం అని విజయదశమి రోజు జమ్మి పూజ చేసేవారికి లక్ష్మీ గణపతి అనుగ్రహం కలుగుతుందని దేవీ భాగవతం చెప్తోంది. సోమవారం నాడు పనులను ముగించుకుని శుభ్రంగా స్నానం చేసి లక్ష్మీ గణపతిని సిద్ధం చేసుకుని ఇరువురికి పూజను చేయాలి. అలాగే మందారం, జమ్మి ఆకులను సమర్పించాలి. ఇలా చేస్తూ మనసులో ఏ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. లక్ష్మీ వినాయకుడికి మందార పువ్వులంటే చాలా ఇష్టం. వినాయకుడైతే మందార పువ్వు మొదట్లోనే కొలువై ఉంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఎవరైతే వీరికి మందార, జమ్మి ఆకులను సమర్పిస్తారో వారి గృహంలో ధనవర్షమే ఇక కురుస్తుంది. ఇలా కనీసం 41 రోజుల పాటు పూజ చేస్తే కోరికలు తీరటంతో పాటు ఎటువంటి గ్రహదోషాలున్నా సరే, శత్రుపుడలైనా సరే వెనువెంటనే తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అలాగే మందార, జమ్మి ఆకులను పెద్దలకు కానీ, గురువులకు కానీ సమర్పించి వారి దీవెనలు పొందితే వారి ఆశీస్సులు మీపై అధికంగా ఉండి అనుకున్నవి సాధిస్తారు, అదృష్టవంతులుగా మారుతారు. కావున మీరు కూడా సోమవారం నాడు లక్ష్మీ గణపతిని మందార, జమ్మి ఆకులతో పూజించి మీ కోరికలను నెరవేర్చుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.